ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపు యొక్క బహుమానము పొందుటకు నేను లక్ష్యం వైపు పరిగెత్తుచున్నాను. ఈ వచనం నుండి మనం 3 పాఠాలు నేర్చుకుందాం. మొదటగా, క్రైస్తవ జీవితానికి స్పష్టమైన లక్ష్యం ఉంది. పౌలు తాను లక్ష్యం వైపు పరిగెత్తుచున్నానని చెప్పాడు. నిత్య జీవము మరియు క్రీస్తుతో పూర్తి ఐక్యత. పాఠం: మనం దృష్టి కేంద్రీకరించిన దిశతో జీవించాలి. క్రీస్తులాగా మారడం మరియు విశ్వాసపు పరుగు పందెం పూర్తి చేయడం. దీనికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్లు మనం చూద్దాం. 2 తిమోతి 4:7-8, 1 కొరింథీ 9:24-25 వచనాలు, ఎబ్రీ 12 మొదటి 2 వచనాలు, కొలస్సీ 3:1-4, యోహాను సువార్త 17:3, ప్రకటన 2:10 వచనాలు. రెండవదిగా, విశ్వాసానికి పట్టుదల అవసరం. నేను ముందుకు సాగుతున్నాను అనేది కృషి, క్రమశిక్షణ మరియు వదులుకోవడానికి నిరాకరించడాన్ని చూపుతుంది. కష్టం ద్వారా కూడా. పాఠం: విశ్వాసం నిష్క్రియాత్మకం కాదు. ప్రతిరోజు దేవుని పిలుపును అనుసరించడానికి పట్టుదల మరియు సంకల్పం అవసరం. దీనికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్లు లూకా 9:62, రోమా 5:3-5 వచనాలు, గలతీ 6:9 వచనము, యాకోబు 1:12 వచనము, 1 తెస్సలోనిక 5:24, ప్రకటన 3:11. మూడవదిగా, క్రీస్తులో దేవుని నుండి పైకి పిలుపు వస్తుంది. పైకి పిలుపు అనేది రక్షణ మరియు మహిమ కోసం దేవుని సార్వభౌమ పిలుపు. ఇది క్రీస్తు ద్వారా మరియు క్రీస్తు ద్వారా ఇవ్వబడుతుంది. పైకి పిలుపు అనేది క్రీస్తు ద్వారా ఇవ్వబడిన రక్షణ మరియు మహిమ కోసం దేవుని సార్వభౌమ పిలుపు. పాఠం: మన పిలుపు మరియు ఆశ క్రీస్తులో పాతుకుపోయాయి. ఆయనే మన జాతికి కారణం మరియు ప్రతిఫలం 2. దీనికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్లు చూద్దాం. రోమా 8:30, 2 తెస్సలోనిక 2:14, ఎఫెసీ 1:18, 1 పేతురు 5:10, 1 కొరింథీ 1:9 వచనము, యోహాను 14:3 వచనము. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.